నంద్యాలలో సేవామయంగా చిన్నారి పరిణిత 8వ పుట్టినరోజు వేడుకలు. నంద్యాల పట్టణానికి చెందిన అగ్నూరు లహరి, అగ్నూరు కిరణ్ దంపతుల ముద్దుల ఏకైక కుమార్తె పరిణిత 8వ పుట్టినరోజును విశిష్టంగా జరుపుకుంది. ఈ వేడుకను కేవలం కుటుంబానికి పరిమితం చేయకుండా సమాజ సేవకు అంకితం చేయడం విశేషం. పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో భాగంగా నాగేంద్ర ఫాస్ట్ ఫుడ్ సెంటర్, శ్రీనివాస్ సర్కిల్ వద్ద నంద్యాల బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అదేవిధంగా పరివర్తన లైఫ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం, ఆవులకు దానం, ఉదయం యాచకులకు అల్పాహారం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో అందజేశారు. అలాగే 2 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, రాత్రి రైల్వే స్టేషన్లో యాచకుల అన్నదాన కార్యక్రమం, అదనంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే యజ్ఞంలో భాగంగా గ్రీన్ సొసైటీకి స్టీల్ గ్లాసులు, ప్లేట్లు దానం చేశారు. అన్నం పెట్టడం గొప్పది అనే సందేశాన్ని ఈ దంపతులు సమాజానికి చాటి చెప్పారు. చిన్నారి పరిణిత పుట్టినరోజు వేడుకలు కేవలం ఒక సంబరం కాకుండా మానవత్వానికి పండుగగా నిలిచింది. చిన్న వేడుకలనైనా సేవమయంగా మార్చుకుంటే సమాజంలో మంచి మార్పులు వస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పుట్టినరోజు జరుపుకున్న పరిణిత బంధువులు, గ్రీన్ సొసైటీ అధ్యక్షులు దండు వెంకటేశ్వర్లు, నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి అచ్చు, మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి మురళి, సభ్యుడు హుసేన్ వలీ పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లాలోని నాగేంద్ర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అధినేత కిరణ్ కుమార్ అన్న గారి కుమార్తె పరిణితమ్మ బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక రక్తదాన శిబిరమే కాకుండా పాపకు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 8 సేవా కార్యక్రమాలు కూడా అన్న ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున టిఫిన్ అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, పరివర్తన లైఫ్ సెంటర్లో అన్నదానం అయితేనేమి, రాత్రికి రైల్వే స్టేషన్లో అన్నదానం అయితేనేమి, గోసేవ అయితేనేమి, అలాగే గ్రీన్ సొసైటీలో అన్న ముఖ్య సభ్యుడు. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి మన కిరణ్ గారు. ఎందుకంటే మంచి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి కిరణ్ గారు. ఈ నంద్యాలలో ఆయన సంపాదించుకున్న రూపాయలు పావుల ఎంతో మంది పేదవాళ్ళకు ఖర్చు పెట్టిన వ్యక్తి మన కిరణ్ గారు. అలాగే ఈ రోజు ఒక చిన్న పాప కోసం తన తండ్రి పాప మీద ప్రేమతో ఒక రక్తదాన శిబిరాన్ని, కొన్ని సేవా కార్యక్రమాలని ఆయన అనౌన్స్ చేసిన వెంటనే ఎంతో మంది యువత ముందుకొచ్చి వాళ్ళ స్టాఫ్ అయితేనేమి, వాళ్ళ వెల్విషర్స్ అయితేనేమి, అందరూ వాళ్ళ బంధువులు అయితేనేమి అందరు కలిసి ఈ రోజు రక్తదాన శిబిరంలో కాకుండా అన్ని సేవా కార్యక్రమాలు పాల్గొనడము నిజంగా అది కిరణ్ గారికి ఆయన మంచితనం వల్లనే. ఎందుకంటే కిరణ్ గారు చెప్పే మాట ఒకటే, మనం చేసే సేవని మన పిల్లలకు బ్లెస్సింగ్స్ రూపంలో మళ్ళీ తిరిగి వస్తాయని చెప్పి నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు దొరకడము పరిణితమ్మ అదృష్టం. ఇలాగే అన్నగారు కిరణ్ గారు ఎంతో మందికి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పరిణితమ్మ. తర్వాత మా నంద్యాల బ్లడ్ సెంటర్ తరపు నుంచి ఎప్పుడు ఎవరికి బ్లడ్ అవసరమైనా కూడా కిరణ్ గారు ఒక మాట చెప్పిన వెంటనే వాళ్ళు పేదవాళ్ళని చూసి వాళ్ళకి ఏం సాయం చేయడానికైనా మేము ముందుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ బ్లడర్స్ నంద్యాల బ్లడ్ సెంటర్. నమస్కారం. ఈరోజు మా గారాల పట్టిన పరిణిత 8వ జన్మదినం దినోత్సవం కాబట్టి ఈరోజు నేను ఈ సేవలు చేయడానికి పూనుకున్నాను. ఈ సేవలన్నీ మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా చేసి 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన నంద్యాల బ్లడ్ సెంటర్ అక్షన్న తరఫున మన హోటల్ నందు మన స్టాఫ్ అయితే మన బంధువులు అందరూ, ఫ్రెండ్స్ అందరూ వచ్చి తన సొంతంగా వచ్చి మేమున్నాము, మేము కూడా ఇస్తాము అని వచ్చి ముందరకు రావడం జరిగింది. తన వంతు సహాయం చేశారు. మనము ఈ బ్లడ్ ని తలసేమియా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అందిస్తున్నాము. మన అచ్చన్న తరఫున ధన్యవాదాలు.